యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్లీ రిక్రూట్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అనమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇంకా సబ్ కేటగిరీస్. ఆల్ ఇండియా కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ దే కమ్ అండర్ ఆల్ ఇండియా సర్వీసెస్. అండ్ ఈ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ హైయెస్ట్ రెస్పెక్ట్. అండ్ ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా హైలీ డెకరేటెడ్ అండ్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ కంట్రీ బికాస్ దే ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. And వీళ్ళు they are directly connected to the government, and government ఏదైతే పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందో ఇంప్లిమెంటేషన్ అంతా ఈ ఆఫీసర్స్ త్రూ ఇంప్లిమెంట్ అవుతాయి. అయితే ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉందో ఎంత రెస్పెక్టబుల్ పోస్ట్ వచ్చే ఆఫీసర్స్ రాసే ఎగ్జామినేషన్ కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఉంది. అండ్ పీపుల్ వర్క్ సో హార్డ్ టు క్రాక్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అయితే ఏదైతే పూజా కేట్కర్ అనే ఒక ఐఏఎస్ ట్రైనీ, ఈ ఆవిడ basing on her the allegations are that she has used some fake certificates and fake disability certificate అని తర్వాత multiple names తోటి ఆవిడ 17 times she has appeared for the examination అని there were a list of allegations. and ఇదంతా ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆవిడ ట్రైనీగా ఉన్నప్పుడే she wanted some extra amenities which she is not entitled to. అది ఎప్పుడైతే ఆవిడకి స్పెషల్ కార్ కావాలని లేకపోతే ఆ స్పెషల్ రూమ్ కావాలని, ఈ తర్వాత ఇంకొకటి ఆవిడకి షీ హస్ గాట్ దిస్ జాబ్ అండర్ డిసబిలిటీ కోటా. సో డిసబిలిటీ కోటా అంటే ఈ డిసబిలిటీ కోటాలో షీ హాస్ టు గో ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా 6 to 7 times ఆవిడ స్కిప్ చేశారు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ వల్ల యూపీఎస్సీ ఎగ్జామినేషన్ తర్వాత దాని స్క్రూటినీ ఏమైనా సాబిటేజ్ అవుతున్నాయా, ఎవరు రైట్ పర్సన్స్ వస్తున్నారా లేదా అన్నది ఎవ్రీబడి హాస్ గాట్ ఇట్ అస్ అ క్వశ్చన్. సో ఈ ఇష్యూ జరగడం ఎలాంటి డాక్యుమెంట్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ డిసబిలిటీ కోటా గురించి ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. అలాగే ఇక్కడ మనకి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా గారు కూడా షీ హాస్ ఆల్సో మేడ్ ద సేమ్ ట్వీటెడ్ అబౌట్ ద డిసబిలిటీ కోటా. మనకి ఒక సర్జన్ గానీ ఒక పైలట్ ని గానీ వీళ్ళల్లో వెన్ దేర్ ఇస్ నో కోటా ఫర్ ద డిసబిలిటీ, ఈ డిసేబుల్ సెక్షన్ వాళ్ళకి లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సర్వీసెస్ కానీ వీళ్ళు దే హ్యావ్ టు డూ ఫీల్డ్ వర్క్. సో ఈ ఫీల్డ్ వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు కదా. ఫిజికలీ డిసేబుల్డ్ చేసిన స్టేట్మెంట్ toti there is an uproar from all the sections of the society that she has to be prosecuted under Information Technology Act, and she has to be prosecuted under Persons with Disability Act. Tarvata avidu edaithe statement chesaro adi it is a misconduct, so she has to be prosecuted under Central Civil Services Conduct Rule. Oka respectable position lo unna oka officer can she make such a statement in a public platform and a social media through anamata. Deeniki oka civil servant and every civil servant is governed by the Central Civil Service Conduct Rules. Ee Central Civil Service Conduct Rules lo వాళ్ళకి section 8 and section 9 of the act దానిలో ఏం చెప్తుందంటే అసలు సివిల్ సర్వెంట్స్ కెన్ దే బి యాక్టివ్ ఇన్ సోషల్ ప్లాట్ఫామ్స్ అంటే ఎస్ దే కెన్ బి యాక్టివ్, but whatever the statements that they are saying wala own perspective but not perspective of the government. And first thing ante they can be active in any social media platform. Next second thing section 9 lo emantadante criticizing of government ante వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది if it criticizes the action of the government or else policies of the government, recent policy gaani లేకపోతే ఆన్గోయింగ్ పాలసీ కానీ వాటిని ఏమైనా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే దట్ కమ్స్ అండర్ మిస్కాండక్ట్. అంతేగాని వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ తో చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ డజంట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ మిస్కాండక్ట్ యాజ్ పర్ దేర్ ఓన్ సెంట్రల్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్. ఇక్కడ ఈవిడ ఏదైతే ట్వీట్ చేశారో ట్వీట్ చేసింది ఇట్ మైట్ బి అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్సెన్సిటివ్ ట్వీట్ బికాస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఈ వాళ్ళకి ఫిజికల్ కాంపిటెన్స్ ఉందా లేదా అనేది దట్స్ అన్ అదర్ క్వశ్చన్ బికాస్ దే హావ్ ఆల్రెడీ గాట్ ద రిజర్వేషన్ ఇస్ గివెన్ యాజ్ అ లెజిస్లేటివ్ పాలసీ. సో ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్ గురించి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, వి ఆల్ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్, బట్ ఆ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇట్ డిడ్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ one section of people. So adi it's an insensitive statement, but does it fall under the category of misconduct anante? No, it is not, because
she has her free will. Every person has their right to freedom of expression under Article 19. So ఆవిడ కూడా షీ హ్యాస్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆవిడ ఏదైతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో ఇది ఏదైతే 8 and 9 సెక్షన్స్ లో కాండక్ట్ రూల్స్ లో ఇట్ డజంట్ ఫాల్ అండర్ ఇట్, సో ఇట్ ఇస్ నాట్ మిస్కాండక్ట్. నౌ నెక్స్ట్ సెకండ్ ఇస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఆవిడ కాంట్రరీగా షీ హాస్ మేడ్ స్టేట్మెంట్స్ అనేసి అంటున్నారు. మనకి ఐటీ యాక్ట్ లో 66A అన్నది అంటే ఎనీ స్టేట్మెంట్ మేడ్ ఇన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ ఎఫెక్ట్స్ ద సెంటిమెంట్స్ ఆర్ ఎల్స్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినా సరే, ఏదైతే ఇది ఉందో ఈ సెక్షన్ 66A అనేది ఆల్రెడీ సుప్రీం కోర్ట్ స్క్రాప్ చేసేసింది, స్ట్రక్ డౌన్ చేసేసింది. ఇప్పుడు దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ 66A. అంటే మన స్టేట్మెంట్స్ ఏవైతే మన వ్యూస్ ఏమైతే ఉన్నాయో, సపోజ్ ఇఫ్ వి పోస్ట్ ఇన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇట్ ఇస్ నాట్ అండర్ ఎనీ స్క్రూటినీ, బట్ suppose if it is affecting the state security or national security aithe kanaka, then definitely it comes under the ambit of a scrutiny and action will be taken against. Even pettina tweet entante it is her opinion, and in fact might be it is her personal opinion or she is questioning anything, but it doesn't come under an offense as per under section 66A endukante already struck down అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆవిడకి కాండక్ట్ రూల్స్ లో రాదో, అండ్ ఇన్ ఫ్యాక్ట్ 66A స్ట్రక్ డౌన్ అయిపోయిందో, ఇంకొకటి ఏంటంటున్నారు అంటే షీ హాస్ మేడ్ అ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ అనేసి అంట, ప్రొవిజన్స్ కి అగేన్స్ట్ గా ఉన్నది అని. పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ లో ఏముంది ఏంటంటే ఏదైతే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో, ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి దే హ్యావ్ ద ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ రైట్ యాజ్ దట్ ఆఫ్ ది ఎవ్రీబడి. సో దే కెన్ బి టేకెన్ ఇన్ టు సర్వీసెస్. అండ్ ఎవరన్నా సరే వాంటెడ్ గా వాళ్ళని డెరోగేటరీగా మాట్లాడినా లేకపోతే తక్కువ చూపు చూసినా సరే, సో అట్లాంటి కండిషన్స్ లో వాళ్ళకి పీనల్ యాక్షన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆఫీసర్స్ ఎవరైనా సరే వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ లో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం డెరోగేటరీగా మాట్లాడినా లేకపోతే ఇంకే యాక్షన్స్ చేసినా వీళ్ళకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసేలాంటివి, దెన్ దే ఆల్ విల్ బి అండర్ స్క్రూటినీ. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు వాళ్ళ పైన, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇవి ఏ 3 సెక్షన్స్ లోనూ ఏదైతే స్మితా సబర్వాల్ గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ట్వీట్ ఏదైతే ఉందో, ఇట్ విల్ నాట్ ఫాల్ అండర్ ఎనీ ఆఫ్ దీస్ కేటగిరీస్ బికాస్ it is her opinion that she has posted in a tweet, and that opinion is not a criticism to government. That opinion is her and it is on her personal capacity. That opinion is not in her డెసిగ్నేటెడ్ పొజిషన్. ఆవిడ వర్క్ లో ఉన్నప్పుడు ఏమి డెరోగేటరీగా చూసింది కాదు. ఏవైతే ఎలిగేషన్స్ కానీ ఇప్పుడు ఆవిడ చేసిన ఇన్సెన్సిటివ్ స్టేట్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్, లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఈవిడ చేస్తారు, రేపు ఇంకొకరు ఎవరైనా చేస్తారు, ఆర్ఎల్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. ఎంప్లాయ్మెంట్ ఈవిడ చేసిన ఒక స్టేట్మెంట్ గురించి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వరా అని అంటే దట్ కెన్ నాట్ బి అ గ్రౌండ్ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ ఎ రిజర్వేషన్. ఆల్రెడీ ఆర్టికల్ 14 లో పర్సన్ షుడ్ హ్యావ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఆల్రెడీ లెజిస్లేటివ్ పాలసీ ఉంది దట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ అనేసి. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకోవాలి యాక్షన్ అంటే ఆవిడేమన్నా ఆవిడకున్న రూల్స్ వైలేట్ చేసి ఆవిడేమైనా స్టేట్మెంట్ చేశారు అంటే గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్. ఆవిడ వైలేషన్ ఏమీ చేయలేదు. ఆవిడకున్న కాండక్ట్ రూల్స్ కి ఆవిడకున్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ తోనే షీ మేడ్ అ స్టేట్మెంట్. సో ఈవిడ ఈ ఇష్యూలో even though if she made an insensitive statement also, but that doesn't come under an offense.